వాక్యపు వెలుగులో ఆరోగ్యకరమైన పరిస్థితులను గూర్చి ఒక సందర్భాన్ని చూద్దాం. ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్ ఓపెన్ చేయండి. యాకోబు రాసిన పత్రిక, అపోస్తుడైన యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుండి, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకడుతో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలమగలదై ఉన్నాగుదాం. ఇది ఒక పురాతనమైన సందర్భం. ఇది సంఘము నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సందర్భం. ప్రతి ఒక్క విశ్వాసి మెలకువ కలిగి వ్యవహరించవలసిన సందర్భం. రాసిన సందర్భాన్ని గమనించండి. యాకోబు అనే ఒక భక్తుడు ఆ రోజు ఏర్పాటు చేయబడిన సంఘాలకి ఒక ముఖ్యాంశాన్ని పత్రికగా రాస్తున్నారు. ముగింపు విషయాలు ఎవరైనా రాస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్త అయిన విషయాలు మరలా జ్ఞాపకం చేసి పత్రిక ముగిస్తారు. ఇప్పుడు ఎవరైనా మనకు ఉత్తరం రాశారనుకోండి, మరి చివరిగా ఈ మాట మాత్రం మర్చిపోకరా, మరోసారి జ్ఞాపకం చేస్తామంటారు చూసారా. ఆ విధముగా యాకోబు గారు జ్ఞాపకం చేస్తున్నారు అన్నమాట. ఇది ఎంత ముఖ్యమైన విషయమో చూడండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవాలి. నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఏం చేస్తారు చెప్పండి, చెప్పాలి. మీరు ఎంత బాగా స్పందిస్తే నేను అంత చక్కగా చెప్పగలను. మీరు అర్థం కానిట్టు మొఖాలు పెడితే అరగంటలో ముగించేయగలరు. మీరు కొంచెం నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నట్టుగా నా వైపు చూస్తూ వినండి. ఎవరికైనాను శ్రమ సంభవిస్తే ఏం చేస్తారు? రెండవసారి, మూడవసారి ఎవడు చెప్పాడు ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయరు. మరేం చేస్తారు? శ్రమ సంభవిస్తే ఏ మోతుబరుల దగ్గరికి వెళ్ళి ఆ శ్రమ తీర్చుకోవాలా అని ఊరి మీద పడి తిరుగుతారు. శ్రమ సంభవిస్తే ఇంకేం చేస్తారు? ఎల్లమ్మ పొల్లమ్మను సంప్రదిస్తారు. ఇంకా ఏం చేస్తారు? ఈ డాక్టర్ గారు కాదు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి పని అవుతుందంటే ఆ డాక్టర్ దగ్గరకు కూడా వెళ్తారు. శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయరు. ఎక్కడెక్కడ సంప్రదింపులు జరపాలో అక్కడెక్కడ సంప్రదింపులు జరుపుతారు. అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత వస్తారు ఎక్కడికి? ఇంకా ఎవ్వడి వలన పని అవ్వదు అన్నప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు. శ్రమ వచ్చినట్టునే ప్రజలు ప్రార్థన చేయరు. ఆ శ్రమ గురించి అరుగుల మీద కూర్చొని గంటలు గంటలు బాధపడిపోతుంటారు. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇలా అయిపోతుంది, మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకునే వెళ్ళారు. ఈ బుల్లి దుఃఖాలు తీయడమే టైం అంతా సరిపోతుంది తప్ప దేవుని దగ్గరికి పోయి 2 నిమిషాలు ప్రార్థన చేద్దామన్న థాట్ పబ్లిక్ ఉండదు. అందుకే యాకోబు గారు ఎంత ఇంపార్టెంట్ కాకపోతే రాస్తాడండి, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేయమను. మనకు ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, ఎవరో ఒకరికి ఫోన్ చేస్తాం.
మనకి ఏదైనా శ్రమ కలిగిందనుకోండి, ఎవరినొకరిని సంప్రదిస్తాం, దానిని గురించి గంటలు మాట్లాడుకుంటాం, అరిగిపోతాం, బాధపడిపోతుంటాం, మదన పడిపోతుంటాం. ఇక చివరికి ఎవరి వల్ల అవదన్నప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి, దేవా ఇక నువ్వైనా నన్ను పట్టించుకొని చివరి ఆప్షన్ ఇస్తాం. ఎవరికి? అందుకే మన ప్రార్థనకి జవాబులు సరిగ్గా రావు. రెండో మాట అన్నాడు చూడండి, మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడు. నా మాట రెండోసారి అడుగుతున్నా. శ్రమ కలిగితే ఏం చేయాలట? సంతోషం కలిగితే ఏం చేయాలట? సంతోషం కలిగితే కీర్తనలు పాడతారా? చెప్పండి. పాడరని మీరే చెప్పగలరు అంటే ఇందాక అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నారా? మరలా అడుగుతున్నాను, చెప్పండి. సంతోషం కలిగితే ఏం చేస్తారు? రెండవసారి, మూడవసారి పాడరు. బాగా సంతోషం కలిగింది అనుకోండి, ఇంట్లో ఏం చేస్తారు చెప్పనా? గట్టిగా వండుకుని గట్టిగా తినేస్తారు. మనుషులు ఆనందంగా ఉంటే ఏం చేస్తారు చెప్పండి? సిటీస్లోకి పోయి రెస్టారెంట్లో కూర్చుంటారు. బాగా సరదా ఎంజాయ్ లైఫ్లో, కుటుంబంలో సంతోషం కలిగితే ఏం చేస్తారు చెప్పండి? గోదావరి గట్లు, రాజమండ్రిలో బీచ్లు, నెక్స్ట్ సరదాలు, వినోదాలు, పార్టీలు. ఎందుకంటే ఇప్పుడు సరదాగా ఉన్నారు కనుక ఏం చేస్తారు చెప్పండి? ఎంజాయ్ ఎలా చేయాలని తిరుగుతారు. నీకు అర్థమవుతుందా? శ్రమ కలిగినా ప్రార్థన చేయరు, నెక్స్ట్ సంతోషం కలిగినా ప్రార్థన చేయరు. సంతోషం కలిగితే ఈ సంతోషాన్ని ఎలా టైం పాస్ చేయాలని ఆనందిస్తారు. బాగా సంతోషం ఎక్కువైపోయింది అనుకోండి, రండిరా సరదాగా వెళ్ళిపోదాం అంటారు. బాగా సంతోషం ఎక్కువైపోయింది అనుకోండి, చుట్టాలు ఇంటికి వెళ్ళిపోతాం, లేదా చుట్టాలు మన ఇంటికైనా పిలిచేస్తాం. అంతే కదండి. ఎందుకంటే మనసు ఆనందంగా ఉన్నప్పుడు, అయ్యో దేవుడు మా కుటుంబంలో ఇంత ఆనందం ఇచ్చాడు, మాకు ఇంత సంతోషం ఇచ్చాడు, ఈ సంతోషాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, చక్కటి కీర్తనలు పాడాలని ఎవరన్నా ఆలోచిస్తారా? ఆలోచించరు. శ్రమ కలిగినా దేవుని దగ్గరికి రారు, సంతోషం కలిగినా దేవుని దగ్గర రారు. యాకోబు గారు ఏమన్నారంటే, మీకు బాధ కలిగినా దేవుని వైపే చూడండి, మీకు సంతోషం కలిగిన దేవుని వైపు చూడండి. ఎందుకంటే ఈ బాధ అయినా సంతోషమైన రెండిటిని సమాధానపరచేవాడు ఒకరే దేవుడు. ఆయన దగ్గరికి రండి. ఇప్పుడు రెండవది, మీలో శ్రమ సంభవించినప్పుడు అది ఏదైనా అవ్వచ్చు. కొంతమందికి కుటుంబ సమస్యలు అవ్వచ్చు, మరికొంతమందికి ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, మరికొంతమందికి వ్యాధులు అవ్వచ్చు, రోగాలు. ఇవి కొంతమందికి జనరల్గా రోగాలు వస్తాయి, అంటే సీజనల్గా వస్తుంటాయి చూసారు, అవి అలా వస్తాయి, అలా పోతాయి. మరికొంతమందికి తినిన ఆహారాలు బాగోకో, మరికొంతమందికి అలవాట్లు సరిగ్గా లేకో ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి కూడా కొన్నిసార్లు ప్రార్థన చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే క్లియర్ అయిపోతాయి. కొన్నిసార్లు మనం చేసే పని ఏంటి చెప్పనా? డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ ప్రార్థన చేస్తామా? చెయ్యి. ఎప్పుడు చేస్తాం చెప్పనా? డాక్టర్ గారు సిగ్గొచ్చి ఒక మాట అంటాడు మనతో, ఇంక సిగ్గుతో చచ్చిపోలే మాటకి. డాక్టర్ గారు ఏమంటారంటే, బాబు మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ మేము చేసాం, నీ ఇష్టదైవం ఎవరున్నారో వాళ్ళకి ప్రార్థన చేయని అనకముందే చెప్పండి, మనం ప్రార్థన చేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నప్పుడు ప్రార్థన ఎందుకంటే, డాక్టర్ కూడా సరిగ్గా వైద్యం చేయాలంటే డాక్టర్ వైద్యం కోసం కూడా ఏం చేయాలి చెప్పండి? ఒకవేళ ఆ వైద్యం కొరకు ప్రార్థన చేయకపోతే ఏమవుద్ది? కత్తిరి మరిసిపోతాడు లోపల. నీకు అర్థమైందా? డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ కూడా సరిగ్గా చేయాలంటే ఆ డాక్టర్ గారి కోసం కూడా ఏం చేయాలి చెప్పండి? ఒకవేళ చేయకపోతే దూది మరిసిపోతారు. అలాంటివి జరిగాయంటే జరిగాయి.
ఈ చెయ్యి ఇరిగిందని వెళ్తే ఈ చెయ్యి కొట్టేసేసారు తెలుసా. మోషన్స్ అవుతుందని వెళ్తే ఇంకా ఎక్కువైపోయే టాబ్లెట్లు ఇచ్చేసారు తెలుసా. అంటే అవి ఎందుకు జరుగుతాయంటే పొరపాటున జరగవచ్చు, వాళ్ళు బిజీ షెడ్యూల్లో జరగచ్చు. అంటే నీకు మెరుగైన వైద్యం అందాలన్న అసలు వైద్యుడు ఒకడు ఉన్నారు, ఆయనను సంప్రదించాలి. ఆయనను సంప్రదించకుండా వెళితే ఏమవుద్దో గతంలో ఒక రాజు వెళ్ళాడు ఇలాగే. వెళితే ఏమైంది ఒకసారి చూడండి. మరలా వద్దాం ఈ సందర్భానికి. 2వ దినవృత్తాంతాల గ్రంథం, అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆస తన వేలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆ మాట ఎంత క్లియర్ కట్టుకుందో చూడండి. మనం ఏం చేస్తాం చెప్పనా, ప్రార్థన చేస్తేనేమో వైద్యులను పట్టుకోం, వైద్యులను పట్టుకుంటేనేమో, నేను మాట చెప్తున్నాను గుర్తుపెట్టండి, డాక్టర్ని సంప్రదించి దేవుని సంప్రదించకుండా, దేవుని సంప్రదించి డాక్టర్ని సంప్రదించకపోయినా నష్టపోతాం, గుర్తుపెట్టుకోండి. పూర్వకాలపు ఒక రాజు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు ఆయన? ఏం చేశాడంటే ఆయనకి పాదాల్లో జబ్బు పుట్టింది. పాదాల్లో ఎందుకు జబ్బు పుట్టింది ఏమో, అతగాడు చేసిన పాపాల బెడదకి జబ్బు వచ్చింది. నేను అనుకుంటానండి, షుగర్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి. షుగర్ ఉంటే ఏమొద్దు చెప్పనా, షుగర్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అనుకోండి, కాలు కుళ్ళిపోతాయి. షుగర్ ఉన్నోళ్ళు భయపడకండి, కాలు కూలిపోతాయని. మరేం చేయాలి? కాస్త తినే దగ్గర పొదుపుగా తినండి, వేసుకునే ట్యాబ్లెట్స్ పద్ధతిగా వేసుకోండి, ఏం తింటే పెరుగుతున్నాయో తగ్గించుకోండి. షుగర్ పెద్ద వ్యాధి కాదు, అలానే పర్లేదు అనుకుంటే దానికన్నా భయంకరమైన వ్యాధి ఇంకేది లేదు, అంత ప్రమాదం దాంతో. ఈ రాజుకి ఏ ప్రాబ్లం వచ్చి ఉంటుందంటే, నేను అనుకుంటానండి షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఎవరికి? ఆశారాజుకి. షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగిపోయా, ఆ రాజుకి ఆ లెవెల్స్ పెరిగిపోయిన తర్వాత పాదాలు ఏమయ్యాయట? కుళ్ళిపోయాయి. కుళ్ళిపోయిన తర్వాత ఇతగాడు చేయాల్సిన పని ఏంటంటే, దేవుణ్ణి సంప్రదించి వైద్యుని సంప్రదించే బాగుంది. కానీ ఇతగాడు చేసిన పని ఏంటి? పూర్తిగా దేవుణ్ణి పక్కనెట్టేసాడట. మరి ఎవరిని సంప్రదించాడు? వైద్యులను సంప్రదించాడు. దేవుడు అన్నాడు, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసిన తప్పు కనుక వైద్యుల చేత ఎంత వైద్యం చేయించుకున్నా చివరికి ఆశారాజు చచ్చిపోయాడు. అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పిన, ప్రార్థనాపూర్వకంగా వైద్యానికి వెళ్ళాలి, ప్రార్థనాపూర్వకంగా వైద్యం చేయించుకోవడానికి వెళ్ళాలి. కానీ మనం ప్రార్థన చేస్తే వైద్యానికి వెళ్ళం, వైద్యం చేయించుకుంటే ప్రార్థనకి వెళ్ళం. అందుకే అనతి కాలంలోనే వెళ్ళిపోతాం పైకి. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, ఇదిగో ఈ రెండు అవసరం. కొన్నిసార్లు ప్రార్థనతో సమస్య పోయాయి ఉంటాయి. కేవలం డాక్టర్లు నమ్ముకుని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకున్న వాళ్ళు లేరండి? ఉన్నారా లేరా? ఉన్నారు. డబ్బులు ఉన్నాయి బాగా. ఒక ఆయనకి కరోనా టైంలో ఎమ్మెల్యే గారికి 5 కోట్లు ఇస్తానన్నాడండి ఆ కరోనా తగ్గితే. బాబు డాక్టర్, నాకు ఆ కరోనా వచ్చేసింది, నేను 5 కోట్లు ఇస్తాను తగ్గించని అడిగాడు. డాక్టర్ గారు అన్నాడు, అర్జెంటుగా వెళ్ళిపోయి నీకు 5 కోట్లు ఇస్తా అన్నాడు. ఎందుకో చెప్పనా, ఆ టైంలో దానికి విరుగుడు లేదని అందరు నమ్మకం. అంటే డబ్బులున్న ఆయన్ని ఎవరు రక్షించలేదు చెప్పండి? డాక్టర్ రక్షించలేరు. అంటే డాక్టర్లు కూడా మెరుగైన వైద్యం అందించాలి అంటే బాగా గమనించండి, దేవుని సహాయం ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండో మాటలోకి రండి. 14, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను,
వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. మొట్టమొదటి ఏదన్నా ప్రాబ్లం వస్తే మన ప్రార్థన మనం చేసుకోవాలి. రెండవదిగా మనం ప్రార్థన చేసినా తగ్గకపోతే ఎవరిని పిలవాలట? సంఘపు పెద్దలను పిలవాలట. అంటే phase 2 అన్నమాట. రెండవ మాట, మనం ఏం చేస్తాం? పెద్దలను పిలవం మనం, అదో రకం. మనం ఎందుకు చెప్పినా, మనం ప్రార్థన చేసిన తర్వాత తగ్గాలి. తగ్గకపోయేసరికి వైద్యం జరిగినా ప్రార్థన చేసినా తగ్గకపోతే రెండవ మెథడ్ ఏంటట? phase 2లో సంఘ పెద్దలను పిలిపించాలి. సంఘ పెద్దలను పిలిపించిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? నూనె రాసి ప్రార్థన చేయాలి. ఈరోజు ఎవరైనా పెద్దలు ఉంటే జాగ్రత్త, స్థానిక సంఘానికి చెప్తున్నాను, సార్వత్రిక సంఘం కూడా నేర్చుకోవాలి. ఎవరైనా ఒక రోగి దగ్గరికి వెళితే పెద్దలు ఏం చేయాలంటండి? ప్రార్థన చేస్తారు కానీ నూనె రాస్తారా? చెప్పండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? మళ్ళీ క్వశ్చన్ రివర్స్. నూనె రాయడం అనగానే చాలామంది అన్నారు, ఏ నూనె రాయాలి? కొబ్బరి నూనెనా అని అడిగారు. మరికొంతమంది ఏమన్నారు, కాదురా, ఎవడరా చెప్పింది కొబ్బరి నూనె? ఇండియాలో అయితే కొబ్బరి నూనె ఉంటుంది కానీ ఇజ్రాయెల్లో కొబ్బరి నూనె ఉంటుందా? ఆలివ్ నూనె రా అంటారు. ఆలివ్ ఆయిల్ రాయాలి అని. నూనె కోసమే తెగ డిబేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఏ నూనె రాయాలని. ఆ నూనె కాదని ఈ నూనె, ఈ నూనె కాదని ఆ నూనె కోసం ఫైట్ చేసి రోగినాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. విషయం ఏంటి చెప్పనా? అక్కడ ఏ నూనె అన్నది పాయింట్ కాదు, మూలాలకు వెళితే అర్థం ఏంటి చెప్పనా? ఒక రోగి ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన పెద్దలు తాత్కాలికమైన సర్వీస్ వాళ్ళకి చేయాలట. సర్వీస్ అంటే సేవ చేయాలట. నేను అడుగుతున్నాను, రోగింటికి వెళ్ళినప్పుడు సేవ చేస్తారా? మిమ్మల్ని అంటున్నాను, నన్ను అంటున్నాను, అందరిని అంటున్నాను, నాకు ఎవరు తెలియదు. ఇక్కడ రోగింటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తారా సంఘ సభ్యులు? చేయరు. మరి ఏం చేస్తారు చెప్పిన? ముందు ఇలా చేతులు కడతారు. అలా చేతులు కట్టుకున్న తర్వాత సర్వీస్ చేస్తారా? చేయరు. ఏం చేస్తారు? నీట్గా సొక్కావలు నలగకుండా, కంగారు పడకు, ప్రార్థనలో పెడుతున్నాం, నువ్వు కూడా ప్రార్థనలో ఉండు అని చెప్పి 2 ముక్కలు ఆమెనని సైలెంట్గా వెళ్ళిపోతారు. అంటే టీవీ 9లో కొటేషన్ చూసినప్పుడు బుద్ధి రావాలండి మనకి. అందులో వేసేది చెప్పిన, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద. నేను అడుగుతున్నాను, టీవీ 9కి కొటేషన్ ఎలా తెలిసింది? మదర్ తెరీసా చెప్పింది. మదర్ తెరీసాకి ఎలా చెప్పింది? ఎక్కడ చూసి చెప్పింది. ఇప్పుడు మనం చదువుతున్నాంగా, అదే వచనం చూసి చెప్పింది. ఏం చూసి చెప్పింది? ప్రార్థన కన్నా ముందు ఏం చేయాలట? సహాయం చేసే చేతులు అవసరం అంట. అంటే ప్రార్థన వద్దంటలేదు ఆవిడ. ప్రార్థన కన్నా ముందు సహాయం చేసే చేతులు అవసరం. అంటే సర్వీస్ చేయాలి. సర్వీస్ అంటే ఆ రోజుల్లో వాళ్ళకి సర్వీస్ ఏంటంటే, వాళ్ళ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కురుపులు ఉంటాయి, యెషయాలో ఉంటుంది, వాళ్ళ తైలము చేత మెత్తన చేయాలట. అంటే ఆ రోజుల్లో వైద్యం అదే. వాళ్ళకి ఏదైనా గాయం జరిగిందనుకోండి, ఆ గాయం చుట్టూ నూనె రాసి ఆ రసంతా కడిగేసి అక్కడ సర్వీస్ చేసేవారట. ఇప్పుడు ఈ తరం మనం వైద్యం చేస్తే మనం ఏం చేయాలి? ఎవరికైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, వాళ్ళ లేవలేని చుట్టం పట్టం లేక వాళ్ళ ఏకాకులైన జీవితాలు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత సంఘ సభ్యులు ఏం చేయాలి చెప్పినా, ఏం కంగారు పడుకు, నీ సర్వీస్ మేము చేస్తామని చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎవరు లేరు కనుక అది చేయాలి. ఇంకా ఏం చేయాలి? చాలామంది ఉంటారు, వాళ్ళ హాస్పిటల్ ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి క్యారేజీ తెచ్చే వాళ్ళు ఉండరు. ఆ టైంలో ఆ క్యారేజీ కూడా ఎవరు పట్టుకెళ్ళాలి చెప్పండి? కనీసం మందులు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. ఆ టైంలో డబ్బులు సాయం ఎవరు చేయాలి చెప్పండి? దీన్ని సర్వీస్ అంటారు. ఈ సహాయం చేసి మన చేతులతో వాళ్ళకి ఏం చేయగలమో చేయాలి. లేవలేకపోతున్నారా? ఆ టైంకి బాత్రూమ్ తీసుకెళ్ళాలి. ఆ టైంకి ఎందుకంటే వాళ్ళ సంఘము సభ్యులు,
వారు దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లలు, వాళ్ళకి ఎంత సర్వీస్ చేయాలో చేయాలి. ఆ సర్వీస్ చేసిన తర్వాత అప్పుడు చేయాలి అని చెప్పండి, ప్రార్థన. అంటే సహాయం చేసి అప్పుడు ప్రార్థన చేయాలి, వాళ్ళకి సర్వీస్ చేసేప్పుడు ప్రార్థన చేయాలి. అప్పుడు రెండవసారి సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థన చేస్తే, ఇలాంటి యథార్థ పనులు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ రోగం అక్కడ ఉంటే అక్కడ ఆగిపోద్దట. మరో మాట చెప్పనా, మొదట మనకి శ్రమ సంభవించినప్పుడు మనం చేసుకుంటే ఆగిపోవాలి. రెండవసారి మనకి శ్రమ సంభవించి మనం ప్రార్థన చేసినా తగ్గట్లేదంటే రెండవసారి సంఘ పెద్దలను పిలిపించాలి. సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తే పోతే అప్పుడు పోతే వైద్యము, ప్రార్థన, సహాయం. అయినా పోలేదనుకోండి, జాగ్రత్త, సంథింగ్ రాంగ్. నీ లైఫ్లో ఏదో తేడా ఉంది, గుర్తుపెట్టుకో. నేను సీరియస్గానే చెప్తున్నాను. అది నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటి ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు చేయి, జనరల్గా వచ్చిందైతే పోతుంది. రెండవసారి ఇబ్బంది కలిగినప్పుడు నీ సంఘంతో కలిసి నువ్వు ఏకీభవించు, పోతుంది. అయినా పోలేదంటే సంథింగ్ నువ్వేదో సరి చేసుకోవలసినది ఉంది. ఏముంది కింద చెప్తున్నాడు చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతడు లేపను. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీరు ఒకరితో ఒకడు ఒప్పుకోండి. ఏం ఒప్పుకోవాలండి? అది చెప్పండి. అంటే కొన్ని రోగాలు దేనికి ముడిపడి ఉంటాయట? మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పే మాటలు. కొన్ని రోగాలు దేనికి ముడిపడి ఉంటాయట? పాపాలకి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్తలు చదువుతున్నప్పుడు కొందరు రోగుల్ని లేపు స్వస్థపరిచే ముందు ఆయన ఏం చెప్పాడు చెప్పనా? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి. ఎందుకంటే పాపాలు ఒప్పుకుంటే గాని కొన్ని రోగాలు పోవు, పాపాలు క్షమింపబడితే గాని కొన్ని రోగాలు పోవు. అలాంటి టైంలో ఆయన ఏం చేసేవాడంటే, ఇదిగో మీ రోగాలు పోవాలి అంటే ముందు మీ పాపాలు క్షమాపణ దొరకాలి. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. అంటే మొదటి స్టేజ్లో మనం చేసుకుంటే పోవాలి. నేను చెప్తున్నా అండి, లైఫ్లో ఎప్పుడైనా వస్తాయండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. రోగం ఏదో సమయాన్ని మనం పలకరిస్తుంది. ఆ టైంలో మీరు అంచనా వేసుకోవాల్సిన ఈ 3 భాగాలు. ఇది ఒకటి, మీరు చేస్తే పోవాలి, లేదా సంఘ పెద్దలను పిలిచి చేయించుకుంటే పోవాలి. 3, మీ పాపాలు ఏదో ఒప్పుకోవాల్సింది ఉంది. నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళాను అనుకోండి, వాళ్ళు దీర్ఘకాలం బాధపడుతున్నారు అనుకోండి, నేను మొహమాటం లేకుండా ఒక మాట చెప్తాను. ఎవరికైనా పడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవిలో ఒక మాట చెప్తాను. బ్రదర్, మీరేమనుకోండి అంటే, మీరు దేవుని దగ్గర ఒప్పుకోవాల్సింది ఏదో ఉంది. మీరు ఎవ్వరికి చెప్పొద్దు, నాకు కూడా చెప్పొద్దు. మీరు త్వరగా లేవనెత్తబడాలి అంటే మీరు దేవుని దగ్గర ఒప్పుకోవాల్సింది ఏదో ఉంది. దయచేసి అది ఒప్పుకోండి. దయచేసి మీరు ఒప్పుకోవాల్సింది ఏదో ఉందో ఒప్పుకోండి. ఇది ఎవరికి చెప్పను, నేను కూడా, మీరు ఎవరికి చెప్పొద్దు, నేను ఎవరికి చెప్పను. మీరేదో దేవుని దగ్గర చెప్పుకోవాల్సిందే ఉండి చెప్పుకోండి. ఆ ఒప్పుకోకపోతే ఏమవుతాయంటే అవి రోగాలుగా మనల్ని ఇబ్బంది పెడతాయి. ఒకవేళ ఎవరైనా ఈ ప్రాంగణంలో ఉంటే జాగ్రత్త, చెక్ చేసుకోండి. మనలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే జాగ్రత్తగా బైబిల్ చెప్తుంది, నేను ఒకరితో ఒకడు ఒప్పుకొని. ఎందుకంటే అవి ఒప్పుకుంటే గాని పో, అవి ఒప్పుకుంటే గాని సమస్య పో. ఎందుకంటే మనం దేవుని ఎదుట మనం ఏదో తేడాగా వ్యవహరిస్తున్నాం. మనం దేవుని ఎదుట ఏదో తేడా వ్యవహరించినప్పుడు మనం బెడ్ తీయడానికి దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? అలా మంచం పట్టిస్తుంటాడు. అప్పుడప్పుడు మనం చాలామంది పొగరెక్కిపోతుంటారు చూసారా? ఆ పొగరు ఎవరు చెప్పినా వినరు, చెప్తే ఇంకా పొగరు వచ్చేస్తుంటుంది. అలా ఎందుకుంటున్నారు అంటే ఇంకా పొగరు ఎగిరెగిరి మీద పడిపోతుంటారు. అలాంటి వాడికి దేవుడు చెప్తే అలాంటి చెప్పినా చిన్న జల్ల ఒకటి ఎత్తాడు అన్నమాట, అలా మంచం ఎక్కిస్తాడు. ఏం చేస్తాడు? కొన్నిసార్లు రోగాల ద్వారా మనలో ఉన్న కొన్ని గరుకైన విషయాలు బయటికి తీసేస్తాడు. తన కుమారులుగా ప్రేమించిన వారిని, తన పిల్లలుగా ప్రేమిస్తున్న వారిని కావాలని కోరుకున్నప్పుడు ఆయన కొన్నిసార్లు ఈ గొరుకైన సందర్భాల గుండా ఏడుస్తాడు. కొన్నిసార్లు నేను మాట చెప్పనా, శ్రమ వచ్చినా
రోగం వచ్చినా, ఇబ్బంది కలిగిన మనలో ఎక్కడ లేని తగ్గింపు వస్తుంది తెలుసా? నిజంగానే తగ్గింపు వస్తుంది. ఎలాగ చెప్పనా? అన్నీ బాగున్నాయి అనుకోండి అవయవాలు, ఎదుటిని లెక్క చేయం మనం. నోటికి ఎంత మాట వస్తుందో అంత మాట మాట్లాడతాం. ఏదో ఒక ఇబ్బంది ఉందనుకోండి చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఇలాగ ఒకడు ఎగిరి పడిపోయేవాడు, ఆడికి ఎవడు చెప్పినా లెక్క చేయడు. ఈదులోకి వచ్చేసి పై బట్టని ఇప్పేసి రండ్రా అనేవాడు అన్నమాట. అలా తోడుకు ఓ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసేసారు ఆయన. ఎందుకంటే ఆడికి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది. వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఈ మాట్లాడితే ఊరి మీద గొడవలు పెట్టుకుంటారు కదండి. వాళ్ళ అన్నదమ్ములు వచ్చి, మరి అనయ్య నిన్నాడు అలా అన్నాడు రా అన్నాడు. అప్పుడు వీడు మాట్లాడితే సర్రమనిపోయే మనిషి హాస్పిటల్ మంచం మీద పడ్డాక తమ్ముడు వచ్చి, అనయ్య నిన్ను అలా అన్నాడు అంటే అప్పుడు అన్నాడట, అంటే అన్నీలేంట్రా అన్నాడట. అంత తగ్గింపు ఎలా వచ్చేసింది? వచ్చేసింది కాదు, వచ్చేలా చేస్తాడు. కొన్ని మన జీవితాల్లో కొన్ని నేర్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనకి లైఫ్ మీనింగ్ తెలియకపోయినా నేర్పిస్తాడు. దేవుడు అనే అర్థం మనం మరిచినా నేర్పిస్తాడు. మన జీవితాల్లో కొన్ని మొట్టికాయలు మన మేలు కొరకే వేస్తాడు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి, నేర్పించాల్సినవి నేర్చుకోవాలని అనుకున్నప్పుడే నేర్పిస్తాడు ఆయన. మన జీవితంలో ఒకడితో ఒకడు ఒప్పుకోండి. ఏంటి ఈ ఒక్క వచనం పట్టుకుని కొంతమంది వ్యాపారం చేసేస్తారు. ఏమని చెప్పనా? కొన్ని సంఘాలు, ఆది సంఘాలు, పేర్లు చెప్పకూడదు, అందులో వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో ఒకడితో ఒకడు ఒప్పుకోమన్నాడు కనుక మీరు నా దగ్గరకు వచ్చి ఒప్పుకోండి, నేను ఒక క్షమాభిక్ష పత్రిక అమ్ముతాను అన్నాడు. దాన్ని పాప పరిహార పత్రిక అంటారనమాట. ఆ పత్రిక కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి, ఇదిగో మేము ఈ పాపం చేసావయ్యా, ఇది 100 రూపాయల పాపం, 100 రూపాయలు ఇస్తున్నాం, మాకు 100 రూపాయల పత్రిక ఇవ్వండి. బాగా గట్టి పాపం అనుకోండి 1000 రూపాయలు, ఇంకా గట్టి పాపం అనుకోండి 10,000, ఇంకా గట్టి పాపం అనుకోండి మరి లక్షల్లోకి వెళ్ళిందో లేదో నాకు తెలియదు ఆ రోజుల్లో. ఇది ఎక్కడ ఉండి చెప్పినా, ఇటలీలో జరిగేది. ఇటలీ, రోమ్, ఇటలీ. ఆ తర్వాత కొన్ని సంఘాలు నేను పేర్లు చెప్పకూడదు. అంటే ఈ పాప పరిహార పత్రికలు అంటే మధ్యలో ఒక తెరగడతారు, అవతల పాప ఉంటాడు, యువతలు ఈయన ఉంటాడు, పాపాలని ఆయన. ఒకరి దగ్గర ఒకరు ఒప్పుకోమని యాకోబు గారు అన్నారు కనుక, ఇదిగో మేము ఒప్పుకుంటున్నామండి, మాకు పత్రిక ఇచ్చేయండి అని ఆ పత్రిక కొనుక్కుంటారు. విషయం ఏంటి చెప్పనా? ఇలా ఒప్పుకోమన్నాడని కొంతమంది ఇండిపెండెంట్ సంఘాలు ఏం చేశాయంటే, అందరూ గొలుసు ప్రార్థన చేసేవారు. ఒకప్పుడు గుర్తుందా గొలుసు ప్రార్థన? ఇప్పుడు ఏ ప్రార్థనలు లేవులేండి, దేవుడి దేవాలు మానేసారు మొత్తానికి. కానీ దేవుని దయ అనుకుంటున్నారు ప్రార్థన లేకుండా. ఇప్పుడు వేరే గొలుసులు ఉన్నాయిలేండి. గొలుసు ప్రార్థన చేసి ఇలా రౌండ్గా కూర్చొని 1 by 1 బలహీనతల కొరకు, శ్రమల కొరకు ప్రార్థన చేసి చెప్పుకునేవారు. అప్పుడు ఈ పాయింట్ మీద ప్రార్థన చేయండి రా అనేవారు. అలా 1 by 1 ఒప్పుకోమన్నాడని ఈ వచనం తీసి ఏం చేశారంటే, లైన్గా 5 ఒప్పుకున్నారట. ఏమన్నారంటే, మొదటోడు నేను అనుకోండి, బ్రదర్ నా ఇబ్బంది తొలగిపోవట్లేదు కనుక దేవుడు ఏదో ఒప్పుకోమన్నాడు, నేను పలానా టైంలో దేవునికి వ్యతిరేకంగా మరి ఇలా ఉన్నాను, నేను ఒక పాపం దేవుని ఎదురు చేశాను కనుక నన్ను దేవుడు క్షమించాలని ప్రార్థన చేయను బ్రదర్ అన్నాడట. రెండోవాడు అన్నాడు, వీడు ఒప్పుకున్నాడు కదా అని, నువ్వు 1 చేసావా, నేను 2 చేశాను రా, ఊరు నా కోసం కూడా చేయండి రా అన్నాడట. మూడోవాడు అన్నాడు, నువ్వు 2, నేను 3 రా అన్నాడట. 4 అన్నాడు, 5 అన్నాడు. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అందరూ కలిసి మొదటోడు అన్నాడట, రెచ్చే నేను 1 రా, ఆ దొంగ ఏదోలు 5 అన్నాడట. చూసారా? ఒప్పుకోమన్నాడు కదని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాం అనుకోండి, మనుషులు అంత తిన్నమైన వాళ్ళు ఏమీ కాదు, ఎంత ఉంటేనే ఎంత చెబుతారు. అలాంటిది ఒప్పుకోమన్నాడని ఒప్పుకున్నాం అనుకోండి, ఊరు వాడు ఏం చెప్తారు చెప్పండి? ఆడు 5 రా అని చెప్తారు, ఆడు 4 రా అని చెప్తాడు, ఆడు 3 పాపాల్లో ఉన్నాడు, ఆడు దరిద్రురాడు, పాట కూడా ఇవ్వకండి ఆడికి అంటారు. ఎన్ని అనాలో అంటారు. అందుకే ఒప్పుకోమన్నది కానీ ఎవరి దగ్గర పడితే వాళ్ళు ఒప్పుకోకండి. ఒప్పుకోమన్నది ఎవరి దగ్గర చెప్పినా, పెద్దలు అంటే పెద్ద అంటే పెద్దలాగే ఉండాలి. పెద్ద అంటే కొంతమంది పేరుకు పెద్ద, చిన్నపిల్లల కన్నా దారుణంగా ఎవరంటారు. పేరుకు పెద్ద, వయసు పెరుగుతుంది కానీ ఏం పెరగదు చెప్పండి. సీటికి మాటికి కోపం ఇస్తారు.
ఏంటి సార్ అలా దిగి వెళ్ళిపోతున్నారంటే, ఏం గౌరవించారని ఉండాలని మేము పాట కూడా ఇవ్వలేదు, అందుకే వెళ్ళిపోతున్నాం అన్నారు. మరి పాట ఇవ్వకపోతే వెళ్ళిపోతే నీ వయసు అంతా ఎక్కడెట్టారు? కొంతమంది ఉంటారు, కొంతమంది మీరు గమనించండి, ఇలా చక్కగా సభ జరుగుతుంది. ఇందాకేదో అన్న కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను అనుకుంటానండి, ఇలాంటి జ్ఞాపకాల దగ్గర గొడవ వచ్చేది. ఎందుకంటే అది ఆవిడ జ్ఞాపకం చేసుకున్నాడు, ఈవిడ జ్ఞాపకం చేసుకున్నాడు, నన్ను మర్చిపోయాడు. తెలుసా, అన్నిటికన్నా పెద్ద సవాళ్ళు ఏంటి చెప్పినా జ్ఞాపకాలు చేసుకోవడమే. మీటింగ్లో చాలా గొడవ అయిపోద్ది. ఈసారి చూడండి ఏమన్నా అడుగుతారు చెప్తాం అప్పుడు అనుకుంటాను. ఎందుకంటే మనం ఎంతో కొంతమంది ఎదుగుతారు, కానీ ఏం ఎదగ చెప్పండి. పెద్దలంటే అందరూ పెద్దలు అయిపోరండి. పెద్దలంటే పెద్ద రకంగానే వ్యవహరించాలి. పాంప్లెట్ మీద పేరు వేయలేదని ఏడ్చే వాళ్ళు ఉంటారు తెలుసా. పాట ముందు వరుసలో పిల్లలేదని ఏడ్చే వాళ్ళు ఉంటారు తెలుసా. సంఘ పెద్దలు అని చెప్పుకుని అందరిని అంటలేదండో, ఉన్నతమైన పెద్దలు ఉన్నారు. సంఘంలో భాగమేనండి. ఇలాంటి మీటింగ్ కిరణ్ గారు చెప్పా చేయకుండా పెట్టారు అనుకోండి, ఒక ఆయన వార్నింగ్ ఇస్తాడు ఎవరో ఒకరు. కిరణ్ గారిని తీసిపోయి నేనే ఎట్టుకుంటున్నాను, ఎందుకు వచ్చిన కూడా వార్నింగ్ ఇస్తారే. నెక్స్ట్ మీటింగ్ ఎలా చేస్తారు మేము చూస్తాంరా, చెప్పకుండా చేస్తున్నారు కదా, చేయండి ఎలా చేస్తారు మేము చూస్తాం. ఎలా చేస్తారు, బాగానే చేస్తారు. ఇప్పుడు నువ్వు లేకుండా ఎలా చేస్తారు, రేపు పొద్దున కూడా అలాగే చేస్తారు. ఇలాంటి పెద్దలంటే కోపానికి, పాంప్లెట్కి, పేర్లకి, వీటి కొరకు ఏడ్చేవాళ్ళు పెద్దలు కాదు. పెద్ద అంటే అన్నిటినీ గుండెల్లో దాచుకునేవాడు పెద్ద. తనని పొగిడినా పొగడకపోయినా ఈ కార్యములో నేను ఎలా వ్యవహరించాలో నేర్చుకుని వ్యవహరించేవాడు పెద్ద. దాన్ని పెద్దరికం అంటారు. ఒక వ్యక్తి దగ్గర ఎలా వ్యవహరించాలో నేర్చుకునేవాడు పెద్ద. పెద్దరికం అంటే చిన్నపిల్లల ప్రతి దానికి కోపగించడం కాదు, చిన్నపిల్లలు చేసే వాటిని కూడా సర్ది అన్నిటినీ సమాధానంగా నడిపించేవాడు పెద్ద. అలాంటి పెద్ద ఎవరైనా ఉంటే ఇతనికి చెబితే గుండెల్లో దాచుకుంటాడు, ఇతనికి చెబితే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాడు, ఇతనికి చెబితే నా గురించి విజ్ఞాపన చేస్తాడని. నీ రోదన, నీ బాధ, రోగం కోసం ఏదన్నా బాధ ఉంటే అలాంటి పెద్దాన్ని మీరు నమ్మిన వారు ఎవరైనా అనిపిస్తే అలాంటి వాళ్ళ దగ్గర పంచుకోండి, తప్పలేదు. లేదండి మాకు ఎవరి మీద నమ్మకం లేదని అంటారా, ఎవరికి చెప్పకండి. పోయి దేవుని దగ్గర గుండెలు చింపుకుని ఏడవండి. దేవా, రోగం తగ్గిపోవాలనే ప్రార్థన చేస్తున్నాను, సమస్య పోవాలనే ప్రార్థన చేస్తున్నాను, కానీ అసలు సమస్య నాలో ఉంది ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించని అడగండి. ఇది ఎందుకు వచ్చిందో నాకు అర్థమవుతుంది ప్రభువా, నేను అడుగుతున్నాను. ఇది ఎందుకు, ఒకటి నన్ను సరి చేయడానికి వచ్చి ఉంటుంది, లేదా నన్ను బాగుపరిచిన తర్వాత నీ ఎదురు నిర్దోషంగా నిలబెట్టడానికి వచ్చి ఉంటుంది. నేను స్వీకరిస్తున్నాను, నీ బాధను నేను గౌరవిస్తున్నాను, నన్ను స్వస్థపరచు ప్రభువా అని అడగండి. దేవుడు క్షమిస్తాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, మీ పాపములు ఒకడితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. స్వస్థత రావాలంటే ఏం చేయాలంట? మీరు ఒకరితో ఒకడు ఒకరి దగ్గర ఒకడు ఒప్పుకొని ఆ పాపం అనే పాయింట్ మీద ప్రార్థన చేయండి, స్వస్థత వస్తుంది. ఒకవేళ ఈ ప్రాంగణంలో అడుగుతున్నాను, మీరు ఎంత వైద్యం చేసుకున్నా, మీకు ఎన్ని వైద్యశాలలు తిరిగినా, మీరు ఎంత మెడిసిన్ వాడినా, మీకు తగ్గని దీర్ఘకాలిక వ్యాధి ఏదన్నా ఉంటే, నేను మాట చెబుతున్నానండి ఒక సహోదరుడిగా, మీరు వైద్యంతో పాటు ఈ రాత్రి వెళ్ళి ఒకసారి మీరు రివ్యూ వెనక్కి వెళ్ళండి. ఈ గతించిన సంవత్సరాల్లో మేము దేవుని ఎదుట ఏమన్నా బాగాలేదా అని ఆ పాయింట్ జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నాకేమి జ్ఞాపకం రావట్లేదు, ఒకవేళ నీకు తెలుసో తెలియకొని ఎదుటి నేను బాగోకపోతే నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా పాపాలు క్షమించి ప్రభువా అని అడగండి. ఖచ్చితంగా క్షమిస్తాడండి. క్షమించడమే కాదు ఆయన స్వస్థపరుస్తాడు, స్వస్థపరచడమే కాదు ఆయన లేవనెత్తుతాడు. లేవనెత్తి ఆ రోగాన్ని ఒక సాక్ష్యంగా మార్చేస్తాడు. ఆ రోగాన్ని అనేకులకు వింతగా, అరే ఇది ఎలా బతికాడు అంటే బతుకుతాడు. ఎందుకంటే ఆ మనిషి వెనకాల దేవుడు ఉన్నాడు, బతుకుతాడు. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, చెప్పకూడదు, పాస్టర్ గారు. ఆయన వాళ్ళ అమ్మగారికి సుమారు 10 ఏళ్ళ క్రితం క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉందని చెప్పారండి. చచ్చిపోద్దని ఫిక్స్ అయ్యారు అందరూ. ఆమె కూడా బెంగ పెట్టుకుంది. వచ్చింది కొడుకు దగ్గరికి వచ్చి ఏడుస్తుంది, అందరూ ఏడుస్తున్నారు, బెంబెలు ఎత్తిపోతున్నారు. వాక్యం తెలిసినాడు కనుక ఒకటే మాట అన్నాడు, నేను మాట చెప్తానమ్మా, నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను, కాకపోతే ముందు నువ్వు చచ్చిపోతావు, తర్వాత నేను చచ్చిపోతాను. మనిషి అన్నాక ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. చావు కొరకు క్రైస్తవులుగా మనం భయపడకూడదమ్మా. నీ
నీకు మాట చెప్తున్నానమ్మా, నీకు దేవుడి మీద నిజంగా నమ్మకం ఉంటే వచ్చినది క్యాన్సర్ అంతకన్నా భయంకరమైనది నాకు అనవసరం. బతికినంత కాలం దేవునికి నమ్మకంగా ఉండు. ఇదే చివరి రోజు అనుకున్నప్పుడు దేవా నీ సన్నిధికి వస్తున్నాను, నీ జీవితాన్ని ముగించే. ఇంతకు మించిన ఏ ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇది ఫైనల్ స్టేజ్. నువ్వు ఉన్నంత కాలం నువ్వు ధైర్యంగా ఉంటే మేము ధైర్యంగా ఉంటాం. మేము ధైర్యంగా నవ్వుతూ ఉంటే నువ్వు నవ్వగలవు. నీతో ముడిపడి ఉంది, ఏం చేస్తావు నీ ఇష్టమని చెప్పి దేవునికి మాట ఇచ్చారు. ప్రార్థన చేస్తారు అందరూ కలిసి. ప్రార్థన చేసి బాగా వినండి, కొన్ని రోజుల్లో చనిపోతుంది అనుకున్న ఆవిడ ఇప్పుడు 10 ఏళ్ళైనా బంతులా తిరుగుతుంది. ఆవిడ విషయం చెప్పనా, బంతులా తిరగడమే కాదు, మొన్న మధ్య చెక్ చేస్తే ఆ క్యాన్సర్ ఉందో లేదో కూడా డాక్టర్ గారికి డౌట్ వచ్చిందంట. పోయిందన్న రిజల్ట్ వచ్చేలా ఉందంట ఇప్పుడు. చూసారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? రేపొద్దున మనం ఎవరో ఒకరి ఇలాంటి విషయాలు ఫేస్ చేయొచ్చు. అలాంటి టైంలో మనం ఎలా ఎదుర్కోవాలంటే ఎవరినే కాదు ఎదుర్కోవాల్సింది నీ దేవుణ్ణి. నీ దేవుని దగ్గరికి రా. డాక్టర్లు కూడా చేయలేని ఆయన చేయగలడు. డాక్టర్లు కూడా ఇక మా వల్ల అవదనుకున్నప్పుడు డాక్టర్లే మీ దేవుడు గొప్పవాడయ్యా అని అనేలా ఆయన లేవనెత్తగలడు. నేను నిలబట్టి నీకు చేసిన మేలును అనేకులకు వింతైన సాక్ష్యంగా మనసు ఇదిగో ఇతగాడిని లేవనెత్తను, నేను నిన్ను కూడా లేవనెత్తని ఇతరులకు సాక్ష్యంగా నిలబెట్టగలడు. ఎందుకు చెప్పినా, మనం ఒకరి ఎదుట ఒకరు కాకపోయినా కనీసం దేవుని ఎదుటైనా పాపాలు ఒప్పుకోవాలి. మరో మాట, సంఘస్థులు ఎక్కువ ఉన్నారు కనుక ఒక జాగ్రత్త మాట చెప్తాను. సందర్భం, రోగాలు మనం చేసిన కొన్ని రోగాలు అన్నీ కదండోయ్, కొన్ని, అందరు కాదు కొందరికి. కొన్ని రోగాలు మన తిల్లి వలన మన పద్ధతుల వలన దేవుని ఎదుట మనం బాగోకపోవడం వలన వస్తే. కొన్ని రోగాలు ఎందుకు వస్తాయి చెప్పినా, రోగమే కదండి, చచ్చిపోతాం. అవి ఎందుకు వస్తాయి చెప్పినా, మీరు సంఘాలకు వెళ్తున్నారు కదండి, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారా? ఎంతమంది తీసుకున్నారు చేయొద్దండి? చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు జాగ్రత్త, ప్రభురాత్రి భోజనంలో తేడాగా ఉన్న రోగాలు మరణాలు వెనకాల ఎగేసుకుని వచ్చేస్తాయంట. చూస్తారు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి, 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం నుండి 28 చూద్దాం. 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ ప్రభు యొక్క రొట్టెను తిని ఆ ప్రభు యొక్క పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని విమర్శింపక తిని త్రాగువాడు తనకి శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలన, జాగ్రత్త, కింద మాట చాలా జాగ్రత్తగా నోట్ చేయండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది దీని వల్లనే చచ్చిపోతున్నారు. చూసారా, వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి వచ్చి ఇది రొట్టె ద్రాక్షరసం అనుకుని కేవలం బాగా నిర్లక్ష్య వైఖరితో రొట్టెలా ద్రాక్షరసంలా చూసి అది శరీరము రక్తమని ఎవడైతే బాధ్యతగా తీసుకోడో వాళ్ళందరికీ రోగాలు వస్తాయట. వాళ్ళందరికీ బాగా వినండి, అక్కడ రోగాలే కాదు మరణాలు కూడా వస్తాయట. ఎందుకు వస్తాయంటే ఆ విషయంలో జాగ్రత్త లేకుండా వ్యవహరిస్తున్నారట. సంఘానికి వస్తూ ఉండగా చాలా మంది రొట్టె తీసుకున్నప్పుడు ఒకడు అన్నాడట, బాధ్యత లేనాడు, కొంచెం సప్పగా ఉందని అన్నాడు. కంగారు పడకు, నీకు సప్పగా ఎలా ఉందో తెలుస్తుంది. చప్పకుందా? మరొకడు అన్నాడు, ద్రాక్షరసంలో నీళ్ళు ఎక్కువయ్యాట, అంటే నువ్వు ద్రాక్షరసంలా చూస్తున్నావు దాన్ని. మరొకడు అన్నాడు, భయం లేనాడు, అలా పంచుతూ ఉంటే ఇది ఎంత జాగ్రత్తగా పంచాలండి. పంచుతుంటే వెనకాల కుర్రోడు తిరుగుతున్నాడు, నాకంటే నాన్న చెప్పలేదు, రే ఇది ప్రభు కార్యం, పో ఇక్కడి నుంచి అనాలా అనలేదట. ఆగు
అందరు కళ్ళు మూసుకుని నాకు నోరు తెరు నోట్లేడేస్తాను. నేను అడుగుతున్నాను, నీ కొడుక్కి ఏమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీ కొడుకును పాడు చేసి నిన్నే మాత్రం మక్కలు ఎరగొడతాడు దేవుడు, గుర్తుపెట్టుకో. నీ మనవల్ని చిన్న పిల్లలను పాడు చేసి నిన్ను మాత్రం మక్కలు ఎరగొడతాడు, గుర్తుపెట్టుకో. అది ప్రభురాత్రి భోజనం, అది ప్రభురాత్రి సంస్కరణ, అది ప్రభు యొక్క రక్తము. అలాంటి విషయంలో, అలాంటి గొప్ప పరిచర్యలో మనం ఎలాంటి నిర్లక్ష్య వైఖరి ఉంటుంది అక్కడ చెప్తున్నాడు. చాలా మంది నీరసించిపోతున్నారట, చాలా మంది అది విమోచించక చాలా మంది చెప్తున్నారు. అనేకులు బలహీనలు అంటే అలా చూస్తుండగా అలా నీరసపడిపోతారు. చాలా మంది రోగాల్లోకి వెళ్ళిపోతారు, చాలా మంది ఆ రోగంలోనే చివరికి చచ్చిపోతారు. అంటే యాకోబు కానీ పౌలు కానీ కొన్ని రోగాలు, కొన్ని అందరికి కాదు, కొన్ని రోగాలు ఎందుకు వస్తాయంటే బహుశా మనం సంఘానికి వెళ్ళి మనం వ్యవహరించే తీరు బాగోకపోయినా వస్తాయన్నమాట. మన సంఘంలో జాగ్రత్తగా లేకపోయినా వస్తాయన్నమాట. అంటే ఇలాంటి విషయాలు మనల్ని ఎంటాడతాయి, గుర్తుపెట్టుకోండి. యాకోబు చెబుతున్నాడు, మీలో ఎవరికైనాను శ్రమ కలిగినా ప్రార్థన చేయండి, అయినా తగ్గలేదా పెద్దలను పిలిపించండి. మూడోది, ఆ పెద్దలు వచ్చి ప్రార్థన చేసినా మీకు తగ్గలేదా, మీరు ఒప్పుకోవాల్సింది ఏదో ఉంది, ఒప్పేసుకోండి. అది దేవుని ఎదుట ఒప్పేసుకోండి. అలా ఒప్పుకుంటే తగ్గిపోద్దంటే కింద మాట కొనసాగుతున్నాడు. 5వ అధ్యాయం చూడండి. అదే 5వ అధ్యాయం, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనది, బహు బలమగలదై ఉండను. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి, నీతిమంతులు అంటే ఎవరండి? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, అక్కడ చూసి చెప్పండి. నీతిమంతులు అంటే ఎవరు? అమ్మ గర్భం నుంచి పుడతారా? నీతిమంతులు అంటే ఎవరు? అక్కడ ఉంది, ఎవడైతే ఒప్పుకుంటాడో వాడే నీతిమంతుడు. నిన్నటి వరకు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ రోజు నువ్వు ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడితే ఈ రోజు నుంచి నువ్వు నీతిమంతుడు, గుర్తుపెట్టుకో. ఎవరైతే ఒప్పుకుంటా అంటే ఒప్పుకొని పాపాలు కడిగేసుకున్న వారే నీతిమంతులు. ఎప్పుడైతే ఒకరితో ఒకడు ఒప్పుకొని దేవుని ఎదుట ఈ పాపాలు ఎప్పుడైతే ఒప్పుకొని మనం దేవునికి ప్రార్థన చేస్తామో, బాగా వినాలి, ఆ నీతిమంతుని విజ్ఞాపన బహు బలముగా ఉంటుందట. ఎలా ఉంటుంది? బలముగా. ఎంత బలంగా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు కింద. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండినట్లు అది ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి, సడన్గా ఏలియా ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఏలియా ఎందుకు వచ్చాడంటే, ఏలియా గారు, బాగా వినాలి, ఏలియా గారు మనలాంటి మనుషుడు అన్న. మనలాంటి మనుషుడని ఎందుకన్నాడు చెప్పినా, ఆయన మనలాంటి మనుషుడైనను దేవుని ఎదుట తనను తాను దేవుడి చెప్పిన చిత్తానుసారంగా నీతిమంతుడిగా తీర్చుకున్నాడు. ఎప్పుడైతే ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడో ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉంటుందట? బహుబలంగా. ఎంత బలంగా ఉందంటే వర్షం పడొద్దంటే 3 సంవత్సరాలు వర్షం అయిపోయిందట. వర్షం పడమని మరలా ప్రార్థన చేస్తే వర్షం పడిందట. అంటే ఒక సామాన్యుడు వర్షం పడొద్దని ప్రార్థన చేస్తే ఏమైందండి? వర్షం పడిపోయింది. ఒక సామాన్యుడైన మోసే ఎర్ర సముద్రం పాయలైపోయాలని ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైపోయింది. సామాన్యులు ప్రార్థనా పూర్వకంగా ఆరాధన చేసుకుంటూ తిరిగి తెరుగుగోళ్ళు పడిపోయి. అంటే ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఒక సామాన్యుడు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతే, ఒక సామాన్యుడు ప్రార్థన చేస్తే వర్షం మరలా పడితే, మానవుడైన వాడు ఒకడు ప్రార్థన చేస్తే వర్షాలే పడి వర్షాలు ఆగిపోతే మన రోగాలు ఆగవా చెప్పండి? అదే అడుగుతున్నాడు ఆయన.
అంటే వర్షాన్నే ఆపేసిన దేవుడు నీకు వచ్చిన పెద్ద రోగాన్ని ఆపడం పెద్ద సమస్య ఏమీ కాదు. ఆగిన వర్షాన్ని కురిపించిన దేవుడు మరలా నీ పూర్వపు ఆరోగ్యాన్ని రప్పించడం పెద్ద లెక్కేమీ దేవునికి కాదు. ఎందుకంటే ప్రకృతినే స్తంభింపజేసిన వాడు నీ రోగాన్ని కూడా స్తంభింపజేయగలడు. దీనికి ఉదాహరణ ఎవరంటే ఏలియా. ఏలియా మనలాంటి వాడే, మనలాంటి వాడైన వాడు సామాన్యుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆపేశాడు. నువ్వు కూడా ఏలియాలా మనఃపూర్వకంగా నీతి విజ్ఞాపనతో నువ్వు ప్రార్థన చేస్తే అది రోగమైనా, ఇబ్బంది అయినా, సమస్య అయినా, ఏదైనా ఆ దేవుడు ఆ సమస్యని ఆపేస్తాడు. ఇది అసాధ్యం అనుకున్నది కూడా దేవుడు సుసాధ్యం. నాకు చెప్తున్నాడు ఆయన సాక్ష్యం. ముందున్న 7 చచ్చిపోయారట. 7 బతుకుతారు అనుకున్నారు, 7 చచ్చిపోయారు. బతుకుతాను వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోతాడు అన్నవాడు బతికాడు. ఎందుకంటే ఆయన వెనకాల అలాంటి విజ్ఞాపనలు ఉన్నాయేమో, ఆయన ప్రార్థనలు అలాంటి విజ్ఞాపన ఉందేమో. దేవుని ఎదుట ఆయనకి దేవునికి జరిగిన అవినాభావ సంబంధం ఏంటో తెలియదు. ఎందుకంటే చావుకి అంచుకెళ్ళి వచ్చినాడు అంటే ఇంకా అంత విషయం నేను అడుగుతున్నా. అంతకన్నా అద్భుతం ఏమి జీవితంలో లేదు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీతిమంతుల విజ్ఞాపన బహుబలంగా ఉంటుంది. చివరిగా కింద వచ్చి నేను చెబుతున్నాడు చూడండి, సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతను సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని దానిని తెలుసుకునవలను. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. సత్యం నుంచి తొలగిపోవడం అంటే సంఘానికి వచ్చి సడన్గా మానేస్తుంటారు చూసారా, అదో రకమైన మనుషులు ఉంటారండి. ఎందుకు మానేశారంటే ఆత్మాలు ఏళ్ళు నాయపుకి ఎత్తుతున్నాడని మానేహాను అంటాడు. ఇంకేం అనకూడదు అన్నమాట బావుగారిని. కొంతమంది అలా వస్తూ మానేశారు. ఎందుకు మానేశారమ్మా అని అడిగితే మాకు ఎప్పుడు అడిగినా పాట ఇవ్వట్లేదండి మానేశాం అంటారు. పాటల కోసం మానేస్తారు, ఏళ్ళు ఎత్తి గద్దిస్తే మానేస్తారు, రకరకాల విషయాలు మానేస్తారు. కొంతమంది వాళ్ళకి వేయాల్సిన పీటలు వేయకపోయినా మానేస్తారు, వేయాల్సిన పీటలు వేయకపోయినా వెళ్ళిపోతారు. ఎందుకంటే అది రకమైన మనుషులు ఉంటారు సంఘంలో. ఇలా సంఘానికి మానేసి మెల్లమెల్లగా సంఘం ఎప్పుడైతే మానేస్తారో సత్యానికి ఏమవుతారు చెప్పండి, దూరం అవుతారు. సత్యానికి దూరం అయిపోయిన వారిని బాగా వినండి, దేవుడు అంత ఊరకే ఏం వదిలేడట. మరి ఏం చేస్తాడు, ఆడికి ఏదో ఒక మొట్టిక వేసి మంచం ఎక్కిస్తాడు. గుర్తుపెట్టుకోండి. నా మాట మీకు అర్థమవుతుందా? సంఘం మానేసినంత ఈజీగా ఏమీ వదిలేడు. ఆడికి ఏదో ఒకటి జరిగితే ఈసారి మీరు కనిపెట్టండి. ఏదో ఒకటి ఆర్థిక ఇబ్బంది అయినా వస్తుంది, సమస్య అయినా వస్తుంది, ఆరోగ్య పరిస్థితులు అయినా తారుమారవుతాయి. ఏదో ఒకటి జరుగుద్ది. వాడిని చూడండి, ఆ సమస్య వచ్చినప్పుడు వాడు లబోదిబో అని కొట్టుకుని కింద మీద పడి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న టైంలో దేవుడట ఆ సమస్యను మన కళ్ళకు చూపిస్తాడట. మన కళ్ళకు ఎప్పుడైతే మనకు చూపించాడో మనం ఏం చేయాలి, ఆడిని చూడడానికి వెళ్ళాలి. ఆడిని చూడడానికి వెళ్ళినప్పుడు మనం ఏమనాలి, సంఘం మానేసి నీకు అందుకే ఇలా జరిగిందని అనకూడదు. మనం వచ్చేవాళ్ళని కూడా చెడగొడతాం. మనం సంఘం మానేసావు కనుక నీకు ఇలా జరిగిందని అనకూడదు. మరి అప్పుడు ఏం చేయాలి? పై వచనాలు చెప్పాడు కదా, ఎవడైనను రోగైనా, ఎవడైనను ఆడు భయంకరమైన పాపంలో ఉన్నా, వాడు దేవుని చేత వాడు భయంకరమైన ఇబ్బంది అనుభవిస్తున్నప్పుడు మనం వెళ్ళి వాడికి ఏం చేయాలట, ఇంకా ముందు సర్వీస్ చేయాలి. ఎప్పుడైతే సర్వీస్ చేస్తున్నా వాడికి ఒక పాయింట్ పడిపోద్ది మైండ్లో. ఏం పడుతుంది చెప్పనా, నేను ఎవరినైతే వద్దనుకుని వచ్చేసానో ఇప్పుడు వాళ్ళే నన్ను చూడడానికి వచ్చారు. నాకు ఎవరైతే కావాలనుకుని వెళ్ళిపోయినా ఎవడో నా దగ్గరికి రాలేదు. నా చుట్టం రాలేదు, నా పట్టం రాలేదు, నా స్నేహితులు రాలేదు, నా అనుకున్న వారు ఎవ్వరు రాలేదు. నేను వద్దనుకున్న సంఘమే వచ్చి నాకు సేవ చేసింది. కనుక ఇలాంటి టైంలో వీళ్ళు నాకు వచ్చి సేవ చేశారు కనుక మనం ఏమనకుండా మనం బాగా అతను బాగుపడే వరకు ఆయనకి సేవ చేసి అతను ఏదోలా పలకరించి ఆయనకు కావలసిన అవసరతను మనం తీర్చిన తర్వాత ఒకరోజు అడుగుతాడు, ఒరే ఇంత ప్రేమించారు నన్ను, సారీ రా అంటాడు. అప్పుడు చెప్పండి సంఘం మానేకరా అని.
ఆడు వద్దని ఎత్తుకుంటూ వస్తాను. ఎందుకు చెప్పినా, నన్ను ఎవ్వరూ పట్టించుకోలేని టైంలో నన్ను పట్టించుకున్నది ఒకే ఒకరు, సంఘం అని జ్ఞాపకం పెట్టుకుంటాడు. అప్పుడు వద్దన్నా సంఘానికి వస్తాడు. వచ్చే సంఘంలో వస్తే, ఎందుకంటే సత్యం నుంచి మళ్ళీపోయిన వాడు మరలా సత్యంలోకి రావాలి అంటే వాడిని దేవుడు ఎక్కడో దిక్కున వాడి బెండు చెప్పండి వంగదీస్తాడు. ఇంకా వాడిని ఎక్కడో దిక్కున వంగదీస్తాడు. ఆ టైంలో మనం వెళ్ళాలి, వాడికి చేయాల్సినవన్నీ మనం చేయాలి. ఆ టయానికి ఆ ప్రేమను గుర్తించిన వాడు మరలా సంఘానికి వస్తాడు. మనం ఏం చేస్తాం చెప్పనా, సంఘం మానేడు కదా, అలాగే జరగాలి, ఏదో ఓకే జరగని అని అంటాం. సంఘం మానేసాడు కదా, ఇంకా అలాగ ఉండాలి, అడిగి రానివ్వండి, ఎలకండి ఎవడు చూడకండి, పోనేయండి, ఇంక రేపు పొద్దున ఎవడైనా మానేసాడంటే ఇంకా అలాగ అయిపోతుంది, అందరికి తెలియాలి అంటారు. అదే పిచ్చి పని. అదే మనకెందుకు చూపిస్తున్నాడు చెప్పనా, ఆడు మరలా సత్యంలోనికి సత్యంలో కంటే సంఘంలోకి రావాలి. వాడు మరలా సత్యానికి స్తంభమైన జీవంగా సంఘానికి రావాలి. అలా రావాలని దేవుడు ఏదో ఒకటి అనుమతిస్తాడు. అప్పుడు వెళ్ళి పాపిని తప్పు మార్గం నుండి మళ్ళించి వాడి మరణంలోకి పోతున్న వాడి ఆత్మని రక్షించి వాడు అనేక పాపాలను మనమే కప్పేసి దేవునికి వాడిని అప్పగించాలి. ఇంకెప్పుడు సంఘం మానకరా అనాలి. మరో విషయం చెప్పనా, నేను జాగ్రత్త విషయం, ఒకవేళ మనమే ఆ స్థితిలో ఉన్నాం అనుకోండి, ఏ సంఘ సభ్యుడు మన దగ్గర రాలేదనుకోండి చూడడానికి, అప్పుడు మనమేమనుకోవాలి చెప్పనా, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవ్వరు రాలేదు కనుక, ఆ ఒంటరితనం ఎలా ఉందో మనకు అర్థమైంది కనుక, రేపొద్దున ఈ బాధ ఎవరికైనా వస్తే ముందు వరుసలో నేనే నిలబడాలని గుర్తుపెట్టుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుందా? కరోనా వచ్చిందండి, కరోనా వచ్చిన టైంలో కనీసం భార్య కూడా దగ్గర రాలేదు తెలుసా. వచ్చారండి, వచ్చిన తల్లికి చేతులకు దండం పెడుతున్నాంలేండి, ఎందుకంటే వాళ్ళు వ్యాధి ఎందుకు వదలన భార్యలు అన్నమాట. రానోళ్ళు ఉన్నారు. ఒక ఆయన, ఆడు కరోనా వచ్చిన బాధ కన్నా అలా ఆవిడ నీళ్ళిచ్చే విధానానికి ఆడికి బాధ ఎక్కువైపోయింది. ఆయన గదిలో పెట్టారు, గదిలో పెడితే ఆడికి ఆ ఆవిడ కర్రకి గ్లాస్ కట్టి నీళ్ళు ఇచ్చిందంట. అప్పుడు అన్నవులే, ఇదిగో కరోనా వచ్చిన బాధ కన్నా నువ్వు నీళ్ళిచ్చిన బాధకు చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. అంటే నేను ఏమైపోయినా పర్లేదు కానీ నీకు ఏమవకూడదు అనుకుంటున్నావా అన్నాడు. మాట్లాడుతున్నా. మనకి ఏదన్నా బాగా ఏడ్చారండి చాలామంది, ఎందుకంటే కరోనా టైంలో దగ్గర భూతం చూసినట్టు చూసేవారు. కరోనా వచ్చిన టైంలో ఎవ్వరు పట్టించుకున్నారు కాదు, ఎందుకంటే ఆ ఈదుకు కూడా ముగ్గేసి కర్రలు కట్టి ఆపేసేవారు. అలా టైంలో బంధువులు కానీ కొడుకులు కానీ ఎవరు వచ్చేవారు కాదు. అలా టైంలో ఒకవేళ పోనీ అలాంటి వ్యాధి ఏదైనా మనకు వస్తే మన దగ్గరికి ఎవ్వరు రాలేనప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ టైంలో మనం చాలా ఏడుస్తాం. తోబుట్టులు రాలేదు, స్నేహితులు రాలేదు, ఎవ్వరు రాలేదబ్బా. ఇలా టైంలో నేను ఈ దుఃఖం అనిపించాను, రేపొద్దు నాలాగా ఎవడన్నా అనుభవిస్తే వాళ్ళకి ఇలా జరగకూడదు, నేను పడిన బాధ వాళ్ళు పడకూడదని మనం ముందుకెళ్ళాలి. వెళ్తాం మనకు అలాగ అర్థమవుతుంది. ఎలాగ అర్థమవుతుంది చెప్పనా, నా దగ్గరికి ఎవడు రాలేదు కనుక చెప్పండి, రేపొద్దున ఎవరికేమొచ్చినా నేను వెళ్ళను కాకెళ్ళను. మళ్ళీ వంగదీహెత్తడు వెళ్ళరు మాట్లాడేవంటే గుర్తుపెట్టుకోండి. నా దగ్గరికి ఎవడు రాలేదు కనుక రేపొద్దున నేను ఎవరికేం జరిగిన వెళ్ళినా అనుకో, అలాగ ఉన్నందుకే వంగదీశాడు. మళ్ళీ అన్నామంటే ఇంక లేకనివ్వడు. ఇంకా మనకెందుకు చూపిస్తున్నాడు, ఇదిగో నీలా ఒంటరిగా బాధపడే వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్తావని నేర్పిస్తున్నాడు. మనం అన్నీ బాగా ఉన్నా మనకి ఎందుకు అనుమతిస్తున్నాడు, ఇదిగో మన బాధల వలన మనం పడిన ఇబ్బంది మరొకరు పడకుండా నువ్వెళ్ళి ఆదరిస్తావని నేర్పిస్తున్నాడు. యాకోబు గారు నీకు నాకు మనందరికీ ఏమి నేర్పిస్తున్నాడు తెలుసా, స్టెప్ బై స్టెప్ ఒకరికి ఒకరు అవినాభావ సంబంధం కలిగి ఉండండి. ఉంటున్నామండి, సంఘానికి వస్తాం, సంఘానికి వచ్చి పక్కనే కూర్చుంటాం, ఎవరికి ఏం జరుగుతుందో కనీసం పట్టించుకుంటామండి. పట్టించుకోవాలి. సంఘం అంటే అదే, వాళ్ళకి ఏం జరుగుతుందో పట్టించుకోవాలి, వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోవాలి. మీరందరూ కలిసి మీ సంఘ నాయకుడితో పట్టించుకోవాలి. మీరందరూ కలిసి ఒక కుటుంబంతో మీరు కలిసి ఆ కన్నీరును తుడిసేంత బాధ్యత. ఎందుకంటే యాకోబు మనకేం చెప్తున్నాడు చెప్పనా, ఇదంతా దేవుని ఎదుట పెనుగులాడే సహవాసం కలిగిన సంఘం యొక్క వైఖరితి. చాలామంది ఉంటారండి సంఘంలో, ఎవరు వచ్చారో ఎవరు రాలేదో తర్వాత విషయం, కనీసం పక్కలోళ్ళ పేర్లు కూడా తెలవాలి. అలాంటి సంఘస్థులు ఉంటారు. మీ దగ్గరికి వెళ్ళే మన పల్లెటూరులో కాదు, సిటీలో పక్కన వాళ్ళ పేర్లు కూడా తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు, ఏమీ తెలియదు. మన సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారంటే ఏదో వాళ్ళు నడిపిస్తారు అంతే.
యాకోబు అంటున్నాడు, అదే వద్దు సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన యెడల పాపి వాణ్ణి తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. అంటే ఈ ప్యాటర్న్ అంతా మనకి ఏం నేర్పిస్తుంది చెప్పండి? మొట్టమొదటి పాయింట్ చెప్పండి. ఎవరికైనా శ్రమ కలిగితే ప్రార్థన చేయండి. అది జనరల్ ప్రాబ్లం అయితే పోతుంది. అయినా పోలేదా? సెకండ్, సంఘపేదలు వినిపించండి. అయినా తగ్గలేదా? పేజ్ 3, మీరు ఒప్పుకోవాల్సింది ఏదో ఉందో ఒప్పుకోండి. అది తగ్గిపోయిన తర్వాత నీలా ఎవరైనా రోదన పడితే మొదటి వరుసలో నువ్వే వెళ్ళి నిలబడి ఆదరించు. ఇవన్నీ ఏం చెప్తున్నారు? ఇందులో కీలకమైన పాత్ర పెద్దలకు ఉండాల్సిన వారు అందరిని అర్థం చేసుకునే పెద్దల్లాగే వ్యవహరించాలి. ఇలా ఎప్పుడైతే చేస్తానని చెప్తున్నా అండి, ఈ సంఘం ఎంత ఉండదండి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ సంఘం సరిపోలేనంత జనాభాతో కిటకిటలాడతారు. వారం వారం ఈ సేవకుడు ఎంత గొంతు జంతుకుని తెలిసినా, ఎంత గొంతు అరిగిపోయేలా మాట్లాడినా, ఎంత కన్నీళ్లతో ఎత్తినా రిజల్ట్ ఎందుకు రావద్దో చెప్పనా? ఆయనలో ఒక్కళ్ళో ఉంటే సరిపోదు ఆ వైరాగ్యం. చెప్పండి, అందరిలో ఉండాలి. ఎప్పుడైతే ఈ సంఘం అందరిలో ఈ ప్రేమ, అనురాగం, ఈ పరిచర్య, ఒకరికొకరు ప్రార్థించుకోవడం, ఈ పాపాల కొరకు, రోగాల కొరకు పెనుగులాడి దేవుని ఎదుట అందరూ ఎవరైతే బాగా ఉంటారో, నేను చెప్తున్నాను, ఊరొక రోజు ఏం మాట్లాడుకుంటే చెప్పనా అండి, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదండి, ఆ సంఘానికి ఒక్కసారి వెళ్తే చాలండి, దేవుడు చాలా ఆదరిస్తాడు. ఎందుకంటే ఎక్కడ లేని నెమ్మది ఆ సంఘంలో దొరుకుతుందని గుప్పుమని మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోరు మన సంఘం కోసం. అన్ని రాజకీయాలు ఆ సంఘంలోనే ఉంటాయట అంటారు. ఓ రోజు నేను ముగించేస్తాను. ఒకరోజు ఓ సంఘానికి వెళ్ళాను నేను. నిన్న వచ్చిన ఈరోజు రాలేదు, ఈరోజు వచ్చిన నిన్న రాలేదు. డౌట్ వచ్చి అడిగాను, నిన్న మొఖాలు ఈరోజు లేవు, ఈరోజు మొఖాలు నిన్న లేవు, వై అని అడిగితే వాళ్ళు అన్నారు, వాళ్ళు వైసీపీ వాళ్ళు, వీళ్ళు టీడీపీ వాళ్ళు అన్నారు. చచ్చిపోండి, ఎందులోగానే దూకేశాను అని. అదే అలా కూడా ఉంటారంటే సంఘంలోకి దరిద్రపు రాజకీయాలు తెచ్చి వాళ్ళు ఉంటారండి. సంఘాలు పోతాయని మళ్ళీ చెప్తున్నా. సంఘంలో ఎలా ఉండాలి చెప్పినా? ప్రేమ, సమాధానము, సంతోషము, అనురాగానికి నిలయంగా ఉండాలి. ఇదిగో ఇలా ఒకరికొరకొకరు పడి ఏడవాలి. పక్కోళ్ళకి ఏమైపోతే మాకెందుకు అనుకుంటే నేను చెప్తున్నాను, ముందు నీకే ఏదో జరుగుతుంది, రెడీగా ఉండు. పక్కోళ్ళకి ఏమైనా మేము పట్టించుకోమంటే ఇలాగే పట్టించుకోకుండా ఉండు. రేపొద్దున ఒంటరితనం ఎలా ఉంటుంది దేవుడు నీకు చూపిస్తాడు. పక్కోళ్ళు ఏడుస్తున్నా కనీసం ఓదార్పు మాట కూడా ఇవ్వలేకపోతున్నావు, ఇలాగే ఉండు. నీకు ఓదార్పు దొరక్కపోతే ఎలా ఉంటుందో చూపిస్తాడు. సంఘం అంటే వచ్చి వెళ్ళిపోయే కళ్యాణ మండపం కాదు. సంఘం అంటే ఒకరికొరకు ఒకరు పెనుగులాడడం, ఒకరికొరకు ఒకరు విజ్ఞాపన చేయడం. ఎవడైనా మళ్ళీపోతున్నాడా వాడిని మరలా తెచ్చుకొని ఆ నిప్పులు కుంపట్లాంటి సంఘంలో పెట్టుకోవడం, మళ్ళా వాడిని వెలిగించడం. ఒకవేళ ఇబ్బంది ఏదైనా కలిగిందా, ఒకవేళ నాకే ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఏదో రోగం వచ్చింది అనుకోండి, ప్రభు నాకు ఎందుకు అనుమతించో, నేను అన్నీ సరిగ్గా ఉన్నా కానీ అంటే నా లైఫ్ ఒక సాక్ష్యంగా ఉండాలనుకున్నప్పుడు కూడా అనుమతిస్తాడు. నా జీవితం ఒక సాక్ష్యంగా ఉండడమే కాదు, నా జీవితంలో నేర్చుకున్న ఇతరులు పడకూడదు, అలాంటి టైం ఎలా ఉందో నాకు అర్థమైంది కనుక నేను ముందుంటానని అనుకోవడానికి కూడా నాకు నేర్పిస్తాడు. ఎలాంటి అవినాభావ సంబంధం కలిగి ఉంటే తప్పిపోయిన కూడా మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారట? సంఘానికి వస్తాడు. యాకోబు గారు మాకేం చెప్తున్నారంటే, నీకు నాకు మనందరికీ పెద్ద పెద్ద మీటింగ్లకి వెళ్ళి ఫోటోలు నాలాటుడుతూ దిగరు లేదో నాకు తెలియదు, కానీ ఒక మాట నేను చెప్తాను. మీ ఆదివారం ఆరాధన అయిన తర్వాత ఏదో ఒక రోజు మీ సేవకులతో కలిసి ఎవరెవరు నెగ్లెక్ట్ కుటుంబాలు ఉంటాయో, ఆ నెగ్లిజెన్సీ, నేరో మైండ్ కుటుంబాలు ఉంటాయి కొన్ని, అదో రకంగా ఆలోచిస్తుంటారు, అలాంటి కుటుంబాల దగ్గరికి సరదాగా వెళ్ళండి, కొంచెం కూర్చోండి, మాట్లాడండి. ఆ మాటలు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది ఏం కోల్పోయారో. ఆ ఒక్క పలకరింపుసాలు మళ్ళీ తిరిగి వస్తారు. ఎవరెవరు ఉన్నారో ఆ గృహ దర్శనాలు చేయండి. గృహ దర్శనాలు చాలా ఇంపార్టెంట్. అలాగ వెళ్ళండి, మాట్లాడండి, టైం కేటాయించండి, మళ్ళీ వస్తారు. ఒకప్పుడు కార్యక్రమాలు పెట్టుకున్నారు కదండి, కార్యం అనేవారు దాన్ని. కార్యాలు సంఘాల్లో కూడా పెట్టేవారు. కార్యం అంటే దేనికి చెప్పినా, కార్యం అంటే అందరు కలాలని కార్యం పెట్టేవారు, కార్యక్రమాలు అని పెట్టుకునేవారు. దాన్ని మన సంఘంలో ఏమన్నారంటే దాన్ని లవ్ ఫీస్ట్ అన్నారు, అంటే ప్రేమ విందు అన్నారు.
విషయం ఏంటి చెప్పనా, కార్యక్రమాలు ఇట్టి కలిసేవారు. ఒకప్పుడు మాట్లాడుకోని వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఆ చుట్టాలు అప్పుడు గొడవలు ఏమంటే అందులో కలిసిపోయి కూర వేసుకోరా, సారీ వేసుకోరా, అది వేసుకోరా, ఇది కలిసిపోయేవారు అనమాట. అందుకు కార్యక్రమాలు. ఇప్పుడు రివర్స్, ఇప్పుడు కార్యక్రమాలు ఇట్టుకుని ఇడిపోతున్నారు. ప్రేమ విందు అంటారు, ఇందులో ఏముండదు. ఏ అంటే సరిగ్గా పెరిగి దాచేస్తారు. అందులో పెరిగి ఎవరికి దాచేస్తారంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేయడానికి దాచేస్తారు. కూర దాచేస్తారు, బిర్యానీని దాచేస్తారు. అయ్యే ఆ పిచ్చేసాలు వద్దు. మీరందరూ కూడుకోండి, చక్కగా ఎవరైతే ఉన్నారో సంఘంలో కూడుకోండి, మీ నాయకులతో కలవండి, యాకోబు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి. నేను సీరియస్గా చెప్తున్నాను, మీ సంఘము 100 రెట్లు అవునుగాక. మీ సంఘం ఏదైనా వ్యాధి డాక్టర్ల వల్ల అవ్వనది కూడా, ఇదిగో ఇక్కడ అందరూ కలిసి విజ్ఞాపన చేసి మళ్ళా వైద్యానికి వెళితే డాక్టర్లే ఆశ్చర్యపోయే కార్యాలు మీ సంఘము ద్వారా దేవుడు జరిగించును గాక. మీ సంఘంలో ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్న వారు ఎవరైనా ఉంటే, మొన్న మధ్య సూసైడ్ చేసుకున్నారు చాలామంది, అలాంటి ఇబ్బందులు ఉన్న వారికి కూడా మీ సంఘంలో సమాధానం దొరుకును గాక. ఇది ఎప్పుడు ఉంటుందంటే, ఇదిగో ఈ పద్ధతులు, ఈ పాయింట్స్ మీరు పాటించండి. మీ సంఘం, మరలా చెప్తున్నాను, స్వర్ణము బయట కనబడకపోయినా నిజంగా దేవుని దృష్టికి స్వర్ణ దేవాలయం అవుద్ది మీ దేవాలయం. దేవుడు అట్టి విధంగా దీవించి మిమ్మల్ని బలపరిచి యాకోబు ఇచ్చిన రమ్యమైన సారము మీలో ఫలించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.